జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. కార్తీక మాస చివరి రోజు స్నానము, దీపము విశేషం గురించి మనం తెలుసుకుందాము. కార్తీక పాడ్యమి మొదలు అమావాస్య వెళ్ళిపోయిన తరువాత వచ్చే పాడ్యమి రోజు వరకు చేసే స్నానాలు ఎంతో విశేషమైనవి. ఈ కార్తీక మాసంలో తైలే లక్ష్మి, జలే గంగా అంటారు కదండి. ఈ కార్తీక స్నానానికి కానీ దీపానికి కానీ ఎంతో విశేషమైన ఫలితం మనకి కలుగుతుంది. ఈ నెల రోజులు చేసినా చెయ్యకపోయినా మొదటి రోజు చివరి రోజు చేస్తే నెల రోజులు చేసిన ఫలితాన్ని ఆ భగవంతుడు మనకు కలిగిస్తాడని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. వేకుజామున చెరువు వద్ద కానీ తులసికోట వద్ద కానీ ఈ దీపాలు వెలిగించి నీళ్లలో వదలాలి. దీనికి ఉదాహరణగా మనకి ఒక కథ ఉంది, దాని గురించి తెలుసుకుందాము. ఒక చాకలి ముసలికి 5 కోడళ్ళు ఉన్నారండి. ప్రతిరోజు వీళ్ళందరినీ తీసుకొని ఆ చాకలి ముసలి చెరువుకి స్నానానికి తీసుకువెళ్ళి దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారు. కానీ చివరి రోజు తన చిన్న కోడలైన పోలిని ఇంటికి కాపలాగా ఉంచి పెద్ద కోడళ్లను అందరినీ తీసుకొని వెంట పెట్టుకొని చెరువుకు వెళ్తుంది. ఆ చిన్న కోడలు చల్లచేసి కవ్వమును అంటియున్న వెన్న తీసి పత్తి చెట్టు కింద రాలిన పత్తి గింజలతో ఒత్తి చేసి ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతి వెలిగించుకొనెను. కానీ అత్తగారు వచ్చి తిట్టునన్న భయముతో ఆ దీపం మీద ఈ పోలి బాణ కప్పుతుంది. దేవతలు దాని భక్తికి మెచ్చి విమానమును పంపి ఆవిడని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములనున్న చాకలి దాని చిన్న కోడలను చూచి దగ్గరనున్న వారందరూ చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నదని ఆశ్చర్యపడసాగిరి. ఆ మాటలు విని చాకలి దాని మిగతా కోడండ్లు పైకి చూచిరి. అంతలో పోలి ఎక్కిన విమానం వారి నెత్తి మీద నుంచి పోవుచుండెను. వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకొని స్వర్గమునకు పోవుచుండిరి. అది చూచి విష్ణుదేవుడు, ఈ పోలి అధిక భక్తితో జ్యోతి వెలిగించినది, కానీ మీరు కల్మష హృదయముతో అశ్రద్ధగా జ్యోతులను వెలిగించిరి, కావున మీకు స్వర్గమునకు వచ్చు అదృష్టము లేదు, పొండి అని త్రోసివేసి పోలిని బొందితో స్వర్గమునకు తీసుకొని పోయెను. చూశారు కదండి, ఎప్పుడైనా మనం చేసే పని భక్తి, శ్రద్ధ, విశ్వాసము ఈ 3 కలిగి ఉండి మనం చేస్తే దానికి నిజమైన ఫలితాన్ని అనుభవించగలుగుతాము. స్వామి భగవంతుని దయ కూడా మనకి కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.